జనవరిలోన వాడు పదే పదే అందరినీ వాడుకొని అపాపం చిత్రం పెట్టి పంచాయతీ కొరకు నాకు వైపు రమేష్ ఉన్నాడు, శర్మస్ ఉన్నాడని ఆ పాప పైన అంతా చేసి వస్తే మళ్ళీ వైపు రమేష్ దగ్గరికి వస్తే ఇద్దరిని 2 కుటుంబాలు పిలిపించి ఇక్కడ ఇద్దరికి పంచాయతీ చేసి వాళ్ళని మమ్మల్ని కలిపి కాపురానికి పంపించినాక మళ్ళీ 4-5 నెలలు ఊరికే ఉండి మళ్ళీ అదే ప్రకారంగా చిత్రింపుకు గురి చేస్తూ ఉంటే బాబా ఆ ఏట్లకి వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపో వాళ్ళు చిన్న వాళ్ళే చంపేసేపోతే వాళ్ళు చిన్న వాళ్ళ ఇంటనే దాచిపెట్టుకుని వాళ్ళు పొద్దునకి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించినారు. మళ్ళీ మేము ఊరిడిచి వేరే ఊరికి పోయి మమ్మల్ని కూడా పిల్లలు ఇచ్చి ఏం జరిగిందంటే వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ అన్నదమ్ములు సిఐ సార్ వండుకొని మీరు ఇట్లే పదే పదే చేసుకుంటూ వస్తే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినారు. వాళ్ళ అన్నదమ్ములు సుధాను, కప్పాల రామన్న, అంజీను, గోపాల వాళ్ళు వచ్చి సార్ ఇప్పటి నుంచి ఏ విధంగా ఏ టార్చర్ లేకుండా మేము చూసుకుంటాము, అప్పుడు ఏం జరిగినా కూడా మేమే బాధ్యత అని వాళ్ళు పెద్దమని ద్వారా వచ్చి సంతకాలు పెట్టి స్టేషన్లో తోలుకోపోయినా కూడా మళ్ళీ అదే మామూలుగానే వాళ్ళు అంటే టార్చర్ పెట్టుకుంటే సోల్లాగా వేసుకోవాలి సార్. అప్పటి నుంచి నా బిడ్డ చనిపోయే కారణం అంతా వాళ్ళే సార్. సార్ ఆ బాబు చనిపోయింది చనిపోయే వాళ్ళు వచ్చినారు. వచ్చి అమ్మాయి ఎట్లా ఏం జరిగిందంటే ఏమో సార్ తెలీదు, మాకు న్యాయం చేయండి, ఎవరైనా కానీ న్యాయం చేయండి అని అడిగినాను సార్. మీరు బయటకు వచ్చి మాట్లాడండి మేము చూసుకుంటాము అని అన్నారంట. మాకు పాప చనిపోయేటప్పుడు బయటకు వచ్చి ఇక్కడ పోలే సార్. మేము వచ్చి శివరాజకీయాలు చెప్తుంటారు. మాకు వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి ఆ బాబు భరోసా కింద 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, ఆ బాబు భవిష్యత్తు గురించి నేను పట్టించుకుంటా, ఎంత చదివినా కానీ నేనే చూసుకుంటాను, ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి నేనే చూసుకుంటాను, మీరేం బాధపడద్దండి అని చెప్పి భరోసా ఇచ్చినాడు. కానీ వాళ్ళు ఇప్పుడు 2 లక్షలకు లోపు 2 లక్షలకు లొంగిపోయినారు. అన్ని వాళ్ళు పదే ఉన్నారు సార్. వాళ్ళు శివరాజకీయాలు ఆడుతున్నారు. వాళ్ళు పదే చెప్తే మేము కూడా వాళ్ళ పార్టీ ఆఫీసు పోయి ఆడిపోయి ఆత్మహత్య చేసుకుంటాము. మా సేవలతో కూడా వాళ్ళు శివరాజకీయం చేసుకుంటారు. మాకు పదే వాళ్ళు నాయకులు వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లే టార్చర్ చేస్తుంటారు. అవును సార్, పదే ఇది అంటున్నారు సార్. మమ్మల్ని వాళ్ళ నాయకులు వచ్చి లొంగిపోయినారు, చేతులు పూన్నారు. వాళ్ళు వచ్చి మీ పదే వాళ్ళు ఇదే మాట చెప్తే వాళ్ళ పార్టీ ఆఫీసు ముందుగా పోయి మేము కూడా ఆత్మహత్య చేసుకుని మా సేవలతో కూడా రాజకీయం చేసుకుంటారు సార్. వాళ్ళు మీరేం చెప్పాలనుకున్నారు? వాళ్ళకి మీ పాప రాజకీయం చేస్తున్నారు కదా, అవును సార్. వాళ్ళకి మీరేం చెప్పాలనుకున్నారు మీడియా పరంగా? ఇవన్నీ వాడొద్దండి సార్. మీరు మా పాపకి న్యాయం జరగాల, వాళ్ళకి శిక్ష పడాల. పాపకు న్యాయం చేసి ఆ పాపకు పదే మీరు ఇవన్నీ అనుకుంటుంటే మేము కూడా ఆత్మహత్య చేసుకునే రెడీ ఉన్నాం సార్. మేము కూడా పథకాలనే ఆడపిల్లకి కానీ నా కూతురుకు జరగనట్ల జరగకూడదు సార్. దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, ఈ విషయం మాత్రం మమ్మల్ని మా కూతుర్ని రాజకీయాలకు వాడొద్దండి. ఇది మీరు పదే చేసుకుంటే ఖచ్చితంగా అంటే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము. మీ ఆఫీస్ ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం సార్. మేము కూడా మా సేవలతో పాటు మీరు కూడా రాజకీయం చేసుకుంటాం. మన దగ్గరకు వచ్చి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో దానివల్ల ఆ రోజు నా దగ్గరకు రావడం జరిగింది.
జరిగింది. ఆ సందర్భంలోన నేను పంచాయతీ చేసిన మాట వాస్తవమే. అందుకని అందరూ కుటుంబ సభ్యులు అందరూ సమస్యల్లో నేను చేశాను. మీకు దానికి సంబంధించి పూర్తిగా వాస్తవ ఆధారాలు నేను అమ్మాయితో ఏం మాట్లాడినాననే విషయం నాకు ఒక నెల కిందటే వాళ్ళు చిన్న అయినటువంటి గోవిందు రికార్డ్ చేసినాడు. నాకు అబ్బాయి చూపించాడు. ఒకసారి ఆ వాయిస్ రికార్డ్ని గోవింద్ సెల్లులోనే ఉంది. మీరుగా నా వాయిస్ ఒకసారి వినండి, ఏం మీ అమ్మాయితో మాట్లాడాననేసి. ఇది జరిగినది 2025 జనవరిలో జరిగింది. ఒకసారి మీరు వినండి పూర్తిగా. ఆమెకి ఏమవుతాడు ఇతను అది చెప్పాలి మీరు. అన్న ఏమండి ఆమెకి అమ్మాయికి ఆయన ఏమవుతాడు ఈ అతను చెప్పాలి మీరు. ఇతను వాళ్ళ తల్లి గారు, అతను వచ్చేసి ఇతని తమ్ముడు. ఆ అమ్మాయి ఇష్యూలోన నా దగ్గరికి రావడంలో మొదట వచ్చినది అతను గోవిందును నాగరాజు గారు వచ్చారు. అంతకుముందు నేను ఒకసారి విషయం ఆపక తరఫు నుంచి నా దగ్గరకు వస్తే ఏం జరిగిందని వాళ్ళు చెప్పారు. ఫస్ట్ వాళ్ళు వచ్చారు. తర్వాత వీళ్ళని పిలిచి అప్పుడు అడిగితే వీళ్ళు తర్వాత జరిగిన పరిణామాలని చెప్పారు. జరిగిన పరిణామాలని చెప్పిన తర్వాత సరే అయితే మీరు ఆడపిల్లలు కాబట్టి మన విపక్ష న్యాయం ఉంటుంది అనేసి ఇంకా వీళ్ళు పంపు మా బాబు వాళ్ళ దగ్గరికి మళ్ళీ చెప్పారు. సో నేను అందుకని కొన్ని రోజులు వదిలేసాను. దాదాపు 8 నెలలు ఈసారి టచ్ చేయలేదు. 8 నెలల తర్వాత ఈసారి వీళ్ళే వచ్చారు. వీళ్ళే ఎవరైతే ఉన్నారో గోవిందును నాగరాజు గారు ఇద్దరు వచ్చి వాళ్ళ అమ్మాయి భర్తే కావాలంటుంది. భర్త దగ్గరికి వెళ్తానని ఏడుస్తూ ఉంది. అమ్మాయి ఖచ్చితంగా మనము ఏదో ఒకటి పిల్లంపించి వాళ్ళని కలపండి అని చెప్పేసి వీళ్ళిద్దరూ రావడం జరిగింది. ఆ వచ్చే సందర్భంలోనే వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో నా అమ్మాయి గొడవపడి నేను భర్త ఇంటికే పోతాననేసి కూతుర్ని తీసుకునేసి బయటకు వచ్చింది జనవరిలో. వచ్చిన తర్వాత వాళ్ళ చిన్న అయినటువంటి గోవింద్ గారి ఇంటికి వెళ్ళింది. మరి అప్పుడు గోవింద్ గారు కానీ ఒకసారి మామతో మాట్లాడుతున్నామా, మేము ఆల్రెడీ మాట్లాడొచ్చినాము, ఒకసారి మామతో మాట్లాడిస్తాననేసి అమ్మాయి నాతో మాట్లాడించడం జరిగింది. అది అబ్బాయి రికార్డ్ చేశాడు. అది ఇప్పుడు నాకు చెప్పారు కాబట్టి ఇది ఈరోజు మీరు వినండి. ఇన్ని రోజులే ఉన్నావు, ఇంకొక వారం రోజులు 14 తేదీలో పోయేస్తాడండి. పొద్దున మాట్లాడినాను ఆల్రెడీ. ఎవరికి ఏమి పుట్టింటికి పోవా? సరే ఏ రోజులు ఎట్లుంటావమ్మా మళ్ళీ? ఇన్ని రోజులు ఉండే ఇంకో వారం రోజులకి ఏమవుతుందమ్మా? 13, 14 మళ్ళా పోయి వచ్చిన తర్వాత నేను కూర్చోబెట్టుకొని మాట్లాడతా గట్టిగా. గర్రకు వచ్చినప్పుడైతే తిట్టేది రాదు, మాల మీద ఉంటాడు కాబట్టి. నేను పొద్దునగానే మాట్లాడినాను. 13, 14 పోయేస్తాను. మాకు పోయించాక నేను కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తాను కదా. మీరైనా వచ్చింది ఆయన ఏమన్నా మాట్లాడి ఆయనతో పోయేకి ఏం పని, బయట ఏం పని అని వాళ్ళంతా ఫుల్ అంతా చెప్పుకుంటున్నాడు బాబా. వాళ్ళు మీరు కాదు వచ్చేది, ఆయనపై పట్టి వచ్చిండేది నా దగ్గరికి. మీరు కాదు వచ్చేది, నేనల్లా మాట్లాడతాను. ఆయన పెద్దగా మాట్లాడు ముందున ఏమంటే ఇప్పుడు మాల మీద ఉంటాడు, మనం తెచ్చేకి కొట్టేకి చదువుకునే కాదు. మాలకు పోయించినాక 23 నుంచి నేను మాట్లాడతాను కదా. నువ్వు ఇంకో వారం రోజులు ఊగుతావు అంటే ఇంటికి ఇంకా నీ ఇష్టమమ్మా. పట్టుకొని వచ్చేసినాను. కరెక్టే, ఇప్పటికిప్పుడు నువ్వు ఏదో కొట్లాడి వచ్చినా కానీ పోతా అంటే కుదరదు. కొన్ని మాట్లాడి పెద్దలు సెటిల్ చేయాలా. మీరంతా మీరు చేసుకునేది కాదు కదా. రోజు ఇంటి దగ్గరకు వచ్చి గలాటి పెట్టి వాళ్ళు వీళ్ళు మీరు కొట్లాడుకుని తర్వాత నేను పిలుచుకోపోయేది. మరి అంత పెద్ద గలాట అయినాక ఈ రోజు 1 వద్ద కొట్లాడు వస్తే ఆ రోజు వచ్చిందంటే గలాట అయిన రోజున కొట్లాడు వచ్చిందంటే సమస్య రాదు. నువ్వు ఆ బొద్దు రాకపోతే ఈ రోజు ఈ రోజు వచ్చి నేను ఒక కొట్లాడు ఇస్తానంటే వాళ్ళు ఎట్లా? ఈరోజు ఎంత తేదీ? 8వ తేదీ కదమ్మా. ఈరోజు 8, 7. ఈరోజు 7 అమ్మా. కరెక్ట్గా ఇంకా వారం, కరెక్ట్గా వారం 14వ తేదీ అంటే మళ్ళీ ఇంకో వారం రోజులు ఓపిక పడితే అయిపోయి కదమ్మా. అయిపోయే
విషయాలు ఏమీ తెలియకనే కొంతమంది శివ రాజకీయాలకు తెరలేపారు. కళ్యాణదుర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి శివ రాజకీయాలకు తెరలేపారు. ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అమ్మాయి తలారి శ్రావణి చనిపోవడం నిజంగా బాధాకరం. కానీ ఆ రోజు ఆ వాయిస్ రికార్డు వినిన వెంటనే మేము కానీ ఒకసారిగా అందరూ షాక్ అయ్యాం. తర్వాత జరిగిన పరిణామాలు క్రమంలోన మీరు చూశారు 2-3 రోజులు ఏ విధంగా జరిగిందని. వీళ్ళపైన వీళ్ళ కుటుంబం పైన కానీ చాలా ఒత్తిడి తెచ్చారు వైసీపీ నాయకులు. కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా ఆ అమ్మాయి చనిపోయిన బాడీని బయటికి తీసుకొచ్చి ధర్నాలు చేయాలా, రాజకీయాలు చేయాలా, బాగా ఇష్యూ చేయాలనేసి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ విలువలు ఉన్నాయి కాబట్టి, కుటుంబ సభ్యులకు వాస్తవాలు తెలుసు కాబట్టి, ఎవరు ఎంత ఒత్తిడి చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ఏ విషయాల్లోనా నిజాలు మాకు తెలుసు కాబట్టి మేము అనవసరంగా బయటకు రాము అని నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడ్డారు వాళ్ళ కుటుంబాలు. ఈరోజు కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, నేను ఒక పంచాయతీ వార్డు మెంబర్గా 2006లో మొదలుపెట్టిన ప్రయాణం. కానీ అంతకుముందు నేను 2000 నుంచే రాజకీయాల్లో ఉన్న. మా నాన్న గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. 2006లో వార్డు మెంబరు, తర్వాత కోఆపరేటివ్ సెంటర్ ప్రెసిడెంటు, తర్వాత నేను మున్సిపల్ చైర్మన్గా చేశాను. ఒక వాల్మీకి సామాజిక వర్గంలో నేను ఒక స్థానానికి వచ్చిన తర్వాత చాలామంది ఏదో ఒక సమస్య పైన నన్ను కలుస్తూ ఉంటారు. అది సహజం. ఏ ఇష్యూ వచ్చినా కానీ మా కులానికి సంబంధించి మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు, సరే అతని దగ్గర పోతే ఏదో న్యాయం జరుగుతుందని ఎంతోమంది వస్తూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరి దగ్గర మనం ఏదో ఒకటి సమస్య పరిష్కారం చూపిస్తాం. కానీ దీన్ని అనుకోని ఈ సంఘటనని తలారి రంగయ్య గారు రాజకీయంగా ఏ విధంగా తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలా అని ఆలోచన చేసి నీచంగా తయారవుతాడని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తలారి రంగయ్య గారు ఎప్పుడు మాట్లాడినా నీతి, నిజాయితీ, జ్ఞాని, మహాజ్ఞాని, తర్వాత వచ్చేసి సత్య హరిశ్చంద్రుడు మాత్రమే మాట్లాడుతుంటాడు. ఈ మాటలన్నీ ఎందుకు అంటున్నానంటే, తను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కదా, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు కదా. మరి నీ దగ్గర కానీ ఎంతోమంది ఎన్నో పనులపైన నీ దగ్గరికి రారా? ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి రారా? వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికైనా సర్ది చెప్తే బాధ్యత మన మీద ఉంటుందా? సర్ది చెప్పి ఎవరైనా సరే ఏ ఇష్యూ వచ్చినా పెద్ద మనుషులు అనే వాళ్ళు ఊరన్నాక ఏదైనా భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఏదైనా చిన్న భూతగాథలు కావచ్చు, ఏదైనా చిన్న సమస్యలు ఉంటే పెద్ద మనుషుల దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరుది వింటారు, 2 పక్కల వింటారు. తర్వాత ఎవరిది న్యాయం అంటారు, ఏదైనా చిన్న సర్దుబాట్లు చేస్తారు. ఒకవేళ అట్లా సర్దుబాటు కాకపోతే సరే ఇంకా చట్ట ప్రకారం ఏది ఉందో అలా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తారు. అది ఎవరైనా చేసే పనే కదా. కానీ ఈ విషయంలో జరిగినది ఏంటి వాస్తవం? వాళ్ళు నా దగ్గరికి పంచాయతీకి రాకముందు 2023 నుంచే వాళ్ళు విడిగా ఉంటున్నారు. శ్రావణి కావచ్చు, శ్రావణి భర్త శ్రీనివాసులు కావచ్చు, ఆల్రెడీ అప్పట్లోనే వాళ్ళకి గొడవలయ్యి వాళ్ళు దూరంగా విడిగా ఉన్నారు. వాళ్ళు విడిగా అప్పటికే దాదాపు 9-10 ఏళ్ళు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు 2024 ఎలక్షన్స్ ముందరగానే ఒకసారి గొడవ అయితే దానికి సంబంధించిన విషయంలోనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయేసి ఏదో గొడవపడి గోల్డ్ చైన్ అది ఇది తెగిపోయింది, మిస్ అయింది అనేసి ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చింది వాస్తవమే. ఎవరు? ఈ శ్రావణి భర్త వాళ్ళు శ్రీనివాసం వాళ్ళు వచ్చారు, ఇట్లా జరిగింది ఇష్యూ అంటే. నేను అప్పుడు అది తెలిసిన తర్వాత అదే గోవింద్కి ఫోన్ చేసి మాట్లాడేసి వాళ్ళ నాన్న గోవింద్ ఇద్దరు వచ్చేసి తర్వాత వాళ్ళని పిలిచి ఏంటి సమస్య, ఏంది జరిగింది అంటే అంతవరకు నాకు వాళ్ళు విడిపోయిన విషయమే నాకు తెలియదు. తర్వాత వీళ్ళు వచ్చి అడిగితే తర్వాత వీళ్ళు చెప్పిన దాన్ని విని పూర్తిగా లేదా తన నుంచి ఇది జరిగింది, ఇన్నిసార్లు గొడవలు అయినాయి, గతంలో నా దగ్గర రాకపోయిన ముందే 3-4 సార్లు గొడవలు అయినాయి. వాళ్ళకి గొడవలు అయ్యి వాళ్ళు విడిగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే వీళ్ళు మాట్లాడితే వీళ్ళు నా దగ్గరకు వచ్చి వాస్తవాలు చెప్పిన తర్వాత సరే అటువంటిప్పుడు ఏం చేద్దామని అడిగాను. ఈయన నాగరాజుని గోవింద్ ఇద్దరు ఉన్నారు. ఆ రోజు అడిగిన ఏం చేద్దామంటే లేదు మేము అమ్మాయిని అక్కడికి పంపించలేదు, మాకు ఇట్లా ఉన్నాను. నేను ఆడికి అన్నా మరి ఇన్ని తీవ్రంగా గొడవలు జరిగినాయి, పరిణామాలు జరిగినాయి కదా, మరి ఇదే జరిగే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏదైనా ఒకటి జరిగితే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా, అమ్మాయి కనీసం అమ్మాయి మన ముందు ఉంటుంది కదా, అవసరమైతే ఏమైనా విడాకులకి అప్లై చేద్దామని నేను అడిగాను. కావాలంటే కనుక్కోండి, వాళ్ళు ఎదురుకున్నారు. నేను విడాకులు ఏమైనా అప్లై చేపిస్తేనే బాగుంటుంది కదా అంటే లేదు విడాకులు ఇచ్చేది లేదు, అట్లేమని కావాలంటే మా ఇంట్లోనే పెట్టుకుంటాం కానీ విడాకులు ఇవ్వమని. సరే అది మీ ఒపీనియన్, తల్లిదండ్రులుగా మీ బాధ్యత అని చెప్పారు. అది జరిగిన తర్వాత దాదాపు ఒక 8 months 9 months తర్వాత నా దగ్గరికి అదే గోవిందు నాగరాజు గారు ఇద్దరే వచ్చారు. వాళ్ళ తండ్రి గారు అయిన నాగరాజు గారు, వాళ్ళ చిన్న అయినటువంటి గోవింద్ గారు వచ్చి మా పాప ఏడుస్తూ ఉంది, శ్రావణి భర్త దగ్గరికి పోతా నేను ఏడుస్తూ ఉంది,
ఏదో రకంగా మీరు పిలిచి మాట్లాడండి అని. లేదు ఆ రోజు చెప్పినాను కదా వాళ్ళ ఆయనకి ఆ రోజు వద్దన్నాడు కదా, ఇంక అందుకని ఊరికి ఉంటాం కదంటే లేదు ఖచ్చితంగా ఆ పాప ఏడుస్తావు అంది అని చెప్పేసి ఒక రోజు గోవింద్ నాకు ఫోన్ చేశాడు. ఆ పాప వాళ్ళ అమ్మ నాయనతో గొడవ పడి బయటకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో నుంచి భర్త దగ్గరికి పోతానని, కావాలంటే మాట్లాడని చేసి అప్పుడు ఫోన్ ఇచ్చాడు నాకు. అప్పుడే నేను ఫస్ట్ టైం మాట్లాడడం కానీ అమ్మాయితో డైరెక్ట్గా ఆ రోజే మాట్లాడిండేది నాకు తెలియదు. అది మొన్నటి వరకు ఈ అబ్బాయి గోవింద్ ఈరోజు ఆ రికార్డు వాయిస్ నాకు ఇచ్చాడు. ఆ రోజు నేను మాట్లాడినామమ్మా నువ్వు, అది వాయిస్ రికార్డు ఉంది నా దగ్గర అనేసి ఇస్తే ఈరోజు మీరు విన్నారు ఆ వాయిస్ రికార్డు ఏం మాట్లాడాము అనేసి. అంటే తల్లిదండ్రులతో గొడవ పడి వచ్చిన తర్వాతనే నేను మాట్లాడాను. ఆ రోజు నచ్చి చెప్పాను అమ్మాయికి, మేము మాట్లాడుతున్నామో గదురుకుంటే సరి చేస్తామని చెప్పాము. ఎవరైనా పెద్ద మనుషులు అనేవాళ్ళు భార్యాభర్తలు గొడవలు వస్తే సరిదిద్దుతారు కానీ ఎవరైనా విడదీస్తారా? అట్లా శృతి మించి ప్రాణాలు వస్తాయంటే ఆటోమేటిక్గా డైవర్స్ తీసుకునే మార్గం అంతే. ఇంకా ప్రత్యామ్నాయం ఏముంటుంది? ప్రాణాలు తీసుకునేంత అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి అమాయకురాలు, చిన్న వయసు, భర్త అనేవాడు ఎప్పుడైతే ప్రతిసారి నాకు వైపీ రమేష్ తెలుసు, శర్మాస్ తెలుసు, ఇంకొకరు తెలుసు, మా పార్టీ అంటే పార్టీ వాళ్ళే కాదు, వీళ్ళు గత 25-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి పార్టీలో మనం లేదనడం లేదు. కానీ రెండు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు గొడవలు పడినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఉన్నారో కీలకంగా టౌన్లోనే వాళ్ళ దగ్గరికి వస్తారు. అందులోనూ బంధువులు వీళ్ళు బయట వాళ్ళు కాదు. ఒకసారి వాళ్ళ వెనుకున్న అన్నదమ్ములందరినీ అడగండి. 20-30 సంవత్సరాలుగా మా కుటుంబం వీరి అనుబంధం ఉంది. ఈ తలారి శ్రావణి వాళ్ళ పెళ్ళికి కానీ నేను వెళ్ళాను, ఆ పెళ్ళికి కానీ వెళ్ళాను నేను. అంటే అంత సన్నిహితం వీళ్ళంతా మనకు. మరి దీన్ని తీసేసుకొని వాస్తవాలు నేను అనుకున్నాను. ఆ రోజు రంగయ్య గారికి చాలా విలువలు ఉంటాయిలే, సరే ఆ రోజు అమ్మాయి మాట్లాడింది కదా వాయిస్, దాన్ని బేస్ చేసుకుని మాట్లాడి ఉంటాడు అనుకున్నా. కానీ ఆయనకు కావాల్సింది విలువలు కాదు, ఆయనకు కావాల్సింది రాజకీయం, శివరాజకీయం. నిజంగా ఒక వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడయ్యిండి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా చేసిన వ్యక్తి అయ్యింది, వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తనకు లేదా? అంటే కేవలం ఏదైనా ఒక వాయిస్ ఇస్తే దాంట్లో వాస్తవాలు ఏంటి నిజమా కాదా? కనీసం నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడ విచారించుకోవాల్సిన అవసరం లేదా? నువ్వు ఆ రోజు ఎంత ఒత్తిడి పెట్టినా కానీ ఆ కుటుంబ సభ్యులు బయటికి రాలేదు అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో నిజం లేదనే కదా. అమ్మాయి అపోహపడింది. ఎప్పుడైతే ఆ భర్త అనేవాడు ప్రతిసారి మా పేర్లు వాడితేనే అమ్మాయి అపోహపడింది. అంటే పెద్ద లీడర్లు ఉన్నారు కదా, దానికి ఏమన్నా నాకు అని వాడు పదే మా పేర్లు వాడడంతో అమ్మాయి మానసికంగా ఫిక్స్ అయ్యి అలా చేసుకుంది. పొరపాటున ఒక్క రోజు ముందు 2 రోజుల ముందు మా దృష్టికి వచ్చినా కానీ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. మా దృష్టికి రాలేదు ఈసారి. మేము కలిపిన తర్వాత ఆ రోజు జనవరిలో జరిగిందండి ఇది. జనవరి అబ్బాయి మాల వేసిండేది, జనవరిలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాడు. దానికి సంబంధించి ఆ రోజు గుడి దగ్గర పోయినప్పుడు అమ్మాయి విన్నారు కదా ఏం మాట్లాడినాడు అనేసి. అది అయిన తర్వాత పంచాయతీ చేసి మేము 2 కుటుంబాలని కలిపాం. భార్యాభర్తలు ఒకటే కలపలేదు. ఈ కుటుంబము ఆ కుటుంబము వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తండ్రులని అందరినీ కలిపి ఒకరికొకరిని పంపించాం. నీట్గా కాపురాలు చేసుకుని మందలించాం అబ్బాయిని. కానీ ఇంకొకసారి ఎక్కడైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా మేము ముందుండి ఆ పాపకు న్యాయం చేస్తామని చెప్పాము. ఆ రోజు వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 3-4 నెలలు సజావుగా కాపురం చేసుకున్నారు. మరి చేసుకున్న తర్వాత మరీ గొడవలు వస్తే నేనన్నా ఈసారి ఏదన్నా ఇష్యూ కింద వస్తే కానీ ఆ రోజు యాక్చువల్గా తిప్పేసాము ఉన్నాడు. ఆ రోజు పంచాయతీలో ఇతరుగా ఉన్నాడు. ఆ రోజు అన్న ఒకవేళ నేను అందుబాటులో ఉండకపోవచ్చు, నేను బిజీగా ఉంటే కనుక యాక్చువల్గా తిప్పేసాము వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేయండి, తను వచ్చి చూసుకుంటాడంటే. తర్వాత ఒకసారి 2 సార్లు గొడవ జరిగితే ఇదే యాక్చువల్గా తిప్పేసాము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి 2-3 సార్లు ఆ అబ్బాయిని మందలించి వచ్చిన సంఘటనగా ఉంది. మీ ఊరికే ఏదో చెప్తేనే వదిలేలేదే, బాధ్యత తీసుకున్నాం. అయినా కానీ గొడవలు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఆ తర్వాత ఇంక ఏం చేస్తాం? పెద్ద మనుషులు కానీ సరే ఇంకా పంచాయతీ కాదు, పంచాయతీ పెద్ద మనుషులు కాదు తెగదన్నప్పుడు చట్టపరంగా ముందుకు వెళ్ళమన్నాం. ఆ ముందుకు వెళ్ళే క్రమంలో తర్వాత స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు, ఇందాక చెప్పారు. తర్వాత స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ అబ్బాయి భర్త ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళు కానీ మేము బాధ్యత ఇంకోసం నుంచి కలిపి ఉంటామని చెప్పేసి వాళ్ళు అక్కడ రాసిచ్చి అమ్మాయిని తీసుకెళ్ళామని చెప్పారు. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో అమ్మాయి కొంచెం ఆతరపడింది, కొంచెం ఓపికతో ఉన్నట్టుగా పరిస్థితి ఇంకోలా ఉండేది. కాబట్టి నేను ఒక్కటే చెప్పగలుగుతున్నాను, శవ రాజకీయం చేసేయడానికి మామూలుగా కొంతమంది ఉంటారు, అంటే రాబందులు ఉంటాయి, రాబందులు కాచుకొని ఉంటాయన్నమాట. ఎక్కడైతే చనిపోయిన శవం దొరుకుతుందా పీక్కొని తిందామా అని. మన కళ్యాణదుర్గానికి కానీ ఒక రాబందు వచ్చింది. ఏంటికి వచ్చిందంటే అది ఎక్కడ శవం గడపడితే దాన్ని ఏ విధంగా రాజకీయానికి వాడుకోవాలా అనేసి వచ్చింది. నేను ఒకటే చెప్పగలుగుతాను, నీవంటే ఒక విలువలు ఉన్న వ్యక్తి అనుకున్నాం ఇంతవరకు, నీకు విలువలు లేవు. కనీసం వారికి తినడానికి తిండి లేని పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకున్న విలువలు కానీ నీకు లేవు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందనే దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఆ రోజు దీంట్లో వాస్తవమా కాదా, అమ్మాయి కేవలం అపోహపడి మాట్లాడింది, వాడు చెప్పే మాటలు నమ్మి
అనవసరంగా మాట్లాడిందనేసి వాళ్ళు అపోహపడిన పోటీ ఆ పని చేసుకునేదని. అంటే వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ రోజు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఆడ మా ప్రస్తావన వచ్చిందా? రాలేదు. ఎందుకు? వాస్తవాలు వాళ్ళకి తెలుసు. ఆ రోజు ముందే అమ్మాయి చనిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందో మీకు తెలుసు. ఎవరికైనా ఈ ప్రపంచంలో కన్న పిల్లల తర్వాత ఎవరైనా, అది నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఇంకోరైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు. మరి అటువంటప్పుడు వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే నిజంగా దాంట్లో మా పాత్ర ఉంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మా పేర్లో చెప్పరా? ఆ రోజు కానీ వాళ్ళ నాన్న ఒకటే అన్నాడు, వాడు ఎంతసేపు ఉండా వైపీ రమేష్ నా కుడి భుజము, శర్మాస్ నా ఎడమ భుజము, మా పార్టీ అధికారంలోకి వచ్చిందని వాడు చెప్పుకున్నాడు తప్ప మేము ఎక్కడైనా దాంట్లో ఇన్వాల్వ్ అయినావా? ఎంతోమంది మా చుట్టూ కార్యకర్తలు 1000 మంది వస్తుంటారు. మాకు ఎవరెవరు మా దగ్గర కలుస్తుంటారు. అంత మాత్రానికే వాళ్ళు చేసే ప్రతి పనికి మేము అండగా ఉంటామని ఎట్లా అనుకుంటావు? నువ్వు కూడా ఒక ఎంపీగా చేస్తున్నావు కదా, మరి మీకు తెలీదా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మీకు? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నీ రాజకీయ ఎదుగుదల కోసము నువ్వు శవ రాజకీయాలు చేస్తావా? మాట అంటే వాల్మీకులు అని మాట్లాడుతున్నావే. వాల్మీకుల కోసం నువ్వు గతంలో చేసినది ఏముంది చెప్పు? నువ్వు కుల రాజకీయాలు రెచ్చగొడుతున్నావే. నువ్వు కుల రాజకీయాలు రెచ్చగొట్టేసారి నువ్వు వాల్మీకుల కోసం గతంలో ఎన్నో జరిగినాయి. వాల్మీకుల పైన దాడులు ఏ రోజు వచ్చి మీరు వేసుకుని మాట్లాడినావు? వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు. నిజంగా వాస్తవాలు ఏంటంటే తెలుసుకొని మాట్లాడాలి. విలువలు అనేటివి పూర్తిగా లేవనేది నాకు అర్థమైపోయింది. నేను ఈరోజు సాక్ష్యాధారాలతో పాటు మీ ముందర పెడుతున్నాను. నేను ఒక్కటే అనుకున్నాను ఆ రోజు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాస్తవాలు తెలుసు. సో అందుకనే నేను ఇంతవరకు స్పందించలేదు. కానీ ఈరోజు పదే ప్రతిసారి అమ్మాయి చెప్పింది కదా, శ్రావణి చెప్పింది కదా, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారని చెప్పేసి వాళ్ళని వెంటేసుకొని తిరుగుతున్నాడు ఎమ్మెల్యే గారు అంటే, అవును మేము తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. నిన్నగానే ఆయన ఒక మాట మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తారని. మీకు అసలు విషయం తెలుసో తెలీదో రంగయ్య గారు బాగా వినండి. నేను అప్పటికే అమ్మాయి చనిపోయిన రోజు నుంచి కానీ మేము ఊర్లోనే ఉన్నాం, వెళ్ళి మాట్లాడాలనే ఉంది. మీలాంటి రాజకీయ రాబందులు ఎక్కడ రాజకీయం చేసి ఇష్యూని చేస్తారో అనేసి మేము రాలేదు. దానికి కూడా వాళ్ళు బాధపడ్డారు. మీరు ఎందుకు రావాలా, మీరు కదా మాకు ముఖ్యం, మీరు వచ్చి మాట్లాడాలి కదా అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడ్డారు. మీరు ఎందుకు లేట్ చేశారు అన్నారు. తర్వాత అమ్మాయి చనిపోయింది వచ్చేసి గురువారం, శుక్రవారం కార్యక్రమాలన్నీ జరిగాయి. తర్వాత మేము మంగళవారము పరామర్శించడానికి మాకు ఇంతవరకు రాలేదని బాధపడితే చిన్న వాళ్ళు ఎందుకని మీరు రాలేకపోతున్నారంటే అంత ఇష్యూ జరిగింది కదా అంటే, సరే మీ తప్పు ఏముంది, మీరు రావాలి కదా, మేమంతా కుటుంబ సభ్యులు, మన బంధువులు. ఎందుకు అంటే, నేను వస్తున్నాను, ఎమ్మెల్యే గారు వస్తారంటే నాకు నువ్వు రా ఫస్ట్ అని చెప్పేసి నన్ను ఫస్ట్ నేను ఒక్కడనే పిలిచారు వాళ్ళు. నన్ను ఒక్కడిని ఇంటికి రమ్మన్నారు. నేను ఒక్కడే వెళ్ళాను ఇంటికి. వెళ్ళిన తర్వాత చెప్పారు అది ఎందుకు జరిగింది. నేను వెళ్ళిన మొట్టమొదట అడిగిన క్వశ్చన్ ఒకటే, ఎందుకు జరిగింది ఇది ఇష్యూ, ఎందుకు మా దృష్టికి తీసుకురాలేదు అంటే, మేము కానీ అనుకోలేదు అట్లా జరుగుతుందని. స్టేషన్లో కేసు పెట్టాము, ఫైల్ అయింది, ఇంకా ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ మాకు ఇంత ప్రమాదం జరుగుతుందని నాకు తెలీదు అన్న. మరి ఎందుకు ఆ అమ్మాయి ఈ విధంగా మాట్లాడిందంటే, వాడు అనవసరంగా అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ అతను వీళ్ళని రాణిస్తుండదంటే ఇంటి దగ్గరికి. కాబట్టి మాకు తెలియదు ఏం జరిగిందని. తర్వాత పదే వాడు ఎప్పుడైతే మా పేర్లు వాడినాడో అమ్మాయి మానసికంగా అది ఫిక్స్ చేసుకొని ఈ విధంగా జరిగింది తప్ప దీంట్లో మీ పాత్ర లేదని మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు దగ్గరగా మేము చూసాం ఏం జరిగిందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత వాళ్ళు కానీ ఎమ్మెల్యేగా తన బాధ్యత ఉంది కాబట్టి తన అందుబాటులో లేకపోయినా తన కుమారుని పంపించేసి కేవలం అమ్మాయి ఎవరైతే ఉందో పరిణిత ఉందో, అమ్మాయి శ్రావణి కూతురు, ఆ పరిణితకు సంబంధించి ఆ 2 లక్షల రూపాయలు సుకన్య సమృద్ధి యోజన కింద అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేసి భవిష్యత్తులో అమ్మాయి ఏదన్నా ఉపయోగపడుతుంది అనే దానికి మేము భరోసా ఇస్తూ సేమ్ టైంలో అమ్మాయి భవిష్యత్తులో చదువుకునేదానికి ఏదన్నా అండి మా పార్టీ తరఫున కావచ్చు, మేము కావచ్చు, పూర్తి బాధ్యత తీసుకుంటాం అని చెప్పి భరోసా కల్పించినామే. మీలాగా మేము శివరాజకీయాలు చేయలేదే, దాన్ని కట్టుబడి ఉన్నాం. ఈ రోజుకి ఏం జరుగుతుందో కుటుంబ సభ్యులకు తెలుసు, మాకు తెలుసు. కానీ ప్రతిసారి మీరు అమ్మాయి శ్రావణి గురించి మాట్లాడటం అనేది మీ నీచ రాజకీయానికి ఇది నిదర్శనం. ఏం చేశారు మీరు ఆ రోజు నుంచి, అమ్మాయి చనిపోయినప్పటి నుంచి ఏం చేశారు? వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు. మీరు మీ పార్టీ నాయకులు వాళ్ళు ఎక్కడ కనబడినా మీరు మానసికంగా వేధిస్తున్నారు వాళ్ళని. అంటే ఏదో రకంగా వీళ్ళు కానీ ఏదో ఒకటి చేసుకుంటే అది కానీ మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా మా పైన?
ఇంకా తప్పని పరిస్థితుల్లోనే, ఎందుకంటే ఒక అమ్మాయి ఒక కుటుంబం ఉంటుంది, అది మహిళలు ఎవరైనా సరే ఆ కుటుంబాలు ఏమన్నా ఉంటే 4 గోడల మధ్యలో ఏదంటే పెద్ద మనుషుల సమస్యలో చేసుకుంటారు తప్ప ప్రతి ఒక్కటి బహిరంగంగా చేసుకుంటారా? నీ దగ్గరికి ఎన్నో పంచాయతీలు వస్తాయి రంగయ్య గారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రతి పంచాయతీని నువ్వు ఏమన్నా వీడియోలు తీసి మొత్తం ఈ విధంగా నేను చేస్తున్నాను సాక్ష్యాల కోసం పెట్టుకుంటావా? ఏదో టైం బాగుంది కాబట్టి అబ్బాయి రికార్డ్ చేశాడు కాబట్టి ఈరోజు ఆ వాయిస్ బయటకు వచ్చింది, లేకపోతే ఏంటి పరిస్థితి? ఒక నిందని మేము దాదాపుగా 100 రోజుల పైన మేము మోస్తున్నామే, అయినా కానీ వాస్తవాలు ఏంటి ఆ కుటుంబానికి తెలుసు అనే ఉద్దేశంతోనే మేము ధైర్యంగా తిరుగుతున్నాం సమాజంలోన. మా తల్లిదండ్రులు కానీ మాకు విలువలతో పెంచారు, అడ్డుదిడ్డంగా పెంచలేదు. ఒక అమ్మాయి ఎవరి కూతురైనా ఒకటే. ఈరోజు ఇతనికి ఆ వయసు నా వయసు సమానం, ఆల్మోస్ట్ ఆల్. అమ్మాయి నా కూతురు లాంటిది. మరి అటువంటి అమ్మాయి సంసారం గురించి బయట ఎక్కడ మాట్లాడుకోకుండా 4 రోజులు మేము పరిష్కారం చేసాం. అమ్మాయి అపోహపడింది, కానీ వాస్తవాలు నీకు తెలుసు, కానీ నీకు కావాల్సింది రాజకీయం వాస్తవంగా. కాబట్టి ఇది మానుకోవాలి పూర్తి స్థాయిలో. కానీ నీవేంటి, నీ విలువేంటి అనేది ఈరోజు కళ్యాణదుర్గ ప్రజలందరికీ తెలుసు. వాస్తవాలు ఈ వాయిస్ రికార్డులో ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరువు. కానీ ఇలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఇక నుంచి నేనే మాట్లాడతాను, ఇంకెవరు అవసరం లేదు. నేను ఇంతవరకు కొంచెము రాజకీయాలకి సున్నితంగా ఉన్న వ్యక్తిని. నువ్వు ఎప్పుడైతే పదే మాట్లాడుతున్నావో ఈరోజు నాకు విత్ ఆధారాలతో పాటు నేను చూపిస్తున్నాను మీడియాకి, దీంట్లో మా పాత్ర లేదనేసి కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక నుంచి చెప్తున్నాను, తలారి రంగయ్య గారు, మీరు మాట్లాడే ప్రతి మాటకి నా దగ్గర నుంచి ఖచ్చితంగా ఎవిడెన్స్తో పాటు సమాధానం ఉంటుంది. ఇక నుంచి మీ రాబందు కుల రాజకీయాలు మానుకోండి ఇక నుంచి అయినా. ఇది చాలదా? మీరు చేసే ప్రతి ఆరోపణలో వాస్తవం లేదనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మీకు కావాల్సింది ఏంటి? మనుషుల్ని రెచ్చగొట్టడం, ఏదో విధంగా మీ రాజకీయ పాపం గడుపుకోవడం తప్ప ఇంకొకటి కాదు. మీరు దయచేసి ఇది మానుకోవాలి. మానుకోకపోతే దీని పరిణామాలు కానీ అదే స్థాయిలో ప్రజల నుంచి మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత 3 రోజుల్లో జరిగిన విషయాల గురించి ఈయన వివరిస్తారు. పెన్నప్పుడు ఆయన ఆ రోజు అక్కడే ఉన్నారు. వీళ్ళ 3వ అమ్మాయినా 2వ అమ్మాయినా చేసి 3వ అమ్మాయిని ఇతను కొడుకు చేసుకున్నారు. తను చెప్తారు. రంగయ్య గారు వచ్చినారు, ఆయన కూడా రెచ్చగొట్టే రోజుల్లో వాళ్ళ మీద కేసు పెట్టండి, వీళ్ళ మీద కేసు పెట్టండి అంటున్నారు. వాళ్ళు వాస్తవం అది కాదు తల్లిదండ్రులు చెప్తున్నారు. తర్వాత మహిళా సంఘాలను పిలిపించి ధర్నా చేస్తాము, శవాన్ని తీసుకుపోయి ధర్నా చేస్తాము అంటే దానికి కూడా వీళ్ళు చెప్పినారు. ఏం లేదు, ఆ బాగా అపోహపడింది అంతేగాని దీనికంతా ఏం లేదని అంతా చెప్తున్నారు. ప్రతిసారి ఆ 3 రోజులు చాలా టార్చర్ చేసినారు. ఎట్లన్నా కానీ వీళ్ళ మీద బురద జల్లాలని అది కాదు, ఉండేది ఇదే అని ఆ పాప తండ్రి వాళ్ళమ్మ ఇద్దరూ చెప్పేసింది. అది జరిగింది. ఆ 3 రోజులు మాత్రం వాళ్ళని చాలా టార్చర్ పెట్టారు, ఇంట పడినారు. ఇద్దరు వాళ్ళు విన్నారు, వాళ్ళ తల్లిదండ్రి గారు చెప్పిన మాట విన్నారు. నీ దగ్గరికి ఎవరు వచ్చినారమ్మా రోజు? మీ దగ్గరికి మహిళా సంఘాలలో ఎవరు? మహిళల్లో కుందురుపల్లి, తర్వాత ఎవరు వచ్చిండ్రు? ఎవరు? డిక్కీ హరి భార్య మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్. బాగా వినండి ఏం జరిగింది తెరవేనుక అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. ఆ రోజు నిన్న జరిగిన పరిణామాల్లోన వాళ్ళు కనీసము వాళ్ళు ఏం జరిగిందో ఏమో వాళ్ళ వైసీపీ సంబంధించిన వాళ్ళు అన్నారు. చెప్పమ్మా ఎవరెవరు వచ్చినా చెప్పేసి పేరు కాంతమ్మ, పెందమ్మ, కుదిరిపోళ్ళు వచ్చి ఏం చెప్పినారు? ఇట్లా మీరు వస్తే న్యాయం చేపిస్తాము, సేవము కానీ బజార్లో వేసి కానీ ధర్నా చేస్తాము అని చెప్తున్నారు. డబ్బులు ఇప్పిస్తాము అని చెప్తున్నారు. ఇది చాలదా అండి? తలారి రంగయ్య గారు శవ రాజకీయాలు తెర వెనుక ఏ విధంగా చేస్తున్నారు అన్న దానికి ఇది చాలదా అండి నిదర్శనం? ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటే ప్రతిదాన్ని తీసుకొని వచ్చి పార్టీకి అంటగట్టడము, మనుషులకు అంటగట్టడము, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అంటగట్టడము న్యాయమా? ఒకసారి ఆలోచన చేయండి కళ్యాణదుర్గ ప్రజలు. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను. రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఎవరైనా సరే. మరీ ముఖ్యంగా
చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది అనేసి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా సరే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే చదువుకున్న వాళ్ళే మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. విలువలు లేవు, వ్యక్తిత్వాలు లేవు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, రాజకీయం కావాలి. శవం దొరికితే చాలు, ఏ విధంగా బురద జల్లుదాం, ఏ విధంగా రాజకీయంగా వాడుకుందాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. రేపు పొద్దున వచ్చే యువతకు మనం ఏ విధంగా మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి. నిజంగా దాంట్లో తప్పు జరిగింటే మాట్లాడండి. ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం, కుటుంబాన్ని రెచ్చగొట్టడం, చిన్నాభిన్నం చేయడం, మీరు రాజకీయంగా ఏదో ఒకటి పబ్బం గడుపుకోవాలని చూడడం ఏంటిది? కళ్యాణదుర్గంలో ఎప్పుడైనా ఇటువంటివి చూసామా? కలారి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మీరు గమనించండి. నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, వెనకళ్ళు విషయం మాట్లాడాడు, బోయ ఆనంద్ అనేసి. మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం. మాకు వాస్తవంగా అది ఆత్మహత్య పలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది. మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటి వరకు అనుకుంటున్నాం. నైట్ కానీ డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రమే ఎమ్మెల్యేలకు సంబంధమా? మళ్ళీ బోయ శ్రావణి వాల్మీకి సామాజిక వర్గం, నేను వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే. అమ్మాయి ఏదో అపోహపడి చిన్న సంఘటన జరిగితేనే నువ్వు ఈ రోజు వరకు అయింది, అమ్మాయి శ్రావణి మాట్లాడింది వాళ్ళవే అని మాట్లాడుతున్నావే. అసలు సంబంధం లేదని కుటుంబ సభ్యులకి తెలుసు. అమ్మాయి చిన్న అమ్మాయి, అవగాహన లేక చిన్నగా పొరపాటు పడింది, దాన్నే నువ్వు చేస్తున్నావు రాజకీయం. మరి సంబంధం లేని వ్యక్తులు అనవసరం కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యే గారికి ఆపాదించడమేనా? దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? విచారించేయండి. నిన్న ఆల్రెడీ డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా ఉంటే అనుమానాలు ఇంకా చేపియండి నిష్పక్షపాతంగా. మేము కానీ డిమాండ్ చేస్తున్నాం, ఒక వాల్మీకి సామాజిక తరఫున ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా మా పార్టీ కానీ దానిపైన దృష్టి పెడతారు, మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారు. 100% అది ఆత్మహత్య కాదు, హత్య అంటే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాంట్లో అనుమానం లేదే. దీంట్లో కేవలం ఆ కులము ఈ కులం అని కాదే. పొరపాటున శ్రావణిది నాది కనుక వేరే కులం అయితే నువ్వు ఇంకా ఇంత పెద్ద రాజకీయం చేసేవాడివి. ఒకటే కులమే అయినా కానీ నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే. నా దగ్గర ఈరోజు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, కుటుంబాలకు సభ్యులకు వాస్తవాలు తెలుసు కాబట్టి నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే. పొరపాటున శ్రావణిది నాది వేరే సామాజిక వర్గం అయిందంటే నువ్వు ఇంకా వదిలే వ్యక్తివే. ఇంకా నువ్వు ఎంత కావాలంటే అంత కుల రాజకీయానికి వాడుకోవా? ఇది చాలదా? నీ బుద్ధి ఎటువంటిదన్న దానికి నిదర్శనం. కళ్యాణదుర్గం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు మనం కని ఎరగని రీతిలో ఒక మంచి నాయకుడు వచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి అభివృద్ధి కంటిన్యూ అయితే కనుక తన స్థాయిలో ఎక్కడా కానీ ఢీకొట్టే పరిస్థితుల్లో లేడు అనుకుని రంగయ్య ఏ విధంగా తనకి బురద అంటించాలి అని ప్రతిసారి మీరు చూస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, భాష కావచ్చు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మాట్లాడాల్సిన మాటలేనా? మీరే ఆలోచన చేయండి. ఆయన మీద బురద జల్లి ఏదో విధంగా ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ అడ్డుకోవాలన్న కుట్ర తప్ప ఇంకొకటి కాదు. దానికి కులాన్ని రెచ్చగొట్టాలని చెప్పేసి ఈరోజు కుల రాజకీయానికి తెరలేపాడు. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరినీ. ఎక్కడైనా సరే ఏదో ఒక చిన్న సంఘటన గ్రామాల్లో జరుగుతాయి, ప్రతి ఒక్కటి మనకి తెలిసే జరుగుతాయా? అసలు ఈరోజు మనం ఇక్కడ అందరూ మీడియా సమావేశంలో ఉన్నాం. ఈరోజు ఇప్పటికిప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? చెప్పండి. మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసా? మరి ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది? ఏ విషయాలైనా సరే ఏ ఇష్యూ జరిగినా కళ్యాణదుర్గంలోన ఎమ్మెల్యే గారికి ఆపాదించడం అలవాటైపోయింది. నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది నిన్న రంగయ్య మాట్లాడే చూసి. భవిష్యత్తులో ఎక్కడైనా యాక్సిడెంటల్గా ఏదైనా మనిషి జరిగి హాస్పిటల్లోకి నడిమి చావు బ్రతకుల్లో ఉంటే కన్నా అక్కడికి కానీ పోయి సురేంద్ర బాబు గారే చేయించారని చెప్పేసి చెప్పు అనే పరిస్థితికి వస్తుందేమో భవిష్యత్తులో కళ్యాణదుర్గంలో రాజకీయాల్లో అని నాకైతే కన్నా అనుమానం వచ్చింది నేను ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే. భవిష్యత్తులో ఇది జరిగిన ఆశ్చర్యం ఏం లేదేమో. ఎందుకంటే ఆయన కేవలం శవ రాజకీయాలు చేయడానికే వచ్చారు. రంగయ్య గారు అంటే మాకు కానీ ఒకప్పుడు ఆయన ఎంపీగా ఉంటే ఇక్కడ కళ్యాణదుర్గం రాలేకపోతా అంటే ఏమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే దూరపు కొండలో నునుపోనే దగ్గరకు వచ్చినాక తెలిసింది విశ్వరూపం ఏంటి, అసలు నిజ స్వరూపం అని. ఆ రోజు ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన తర్వాత కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకురావాలి, బాగలేక హాస్పిటల్కి తీసుకొస్తామంటే ఆ అమ్మాయి టైం లేట్ కావడం వల్ల చనిపోయింది. అది బాగా ఇష్యూ అయింది.
మళ్ళీ ఆ రోజు తలారి రంగయ్య గారికి కంటికి కనబడలేదా? వచ్చి పరామర్శించాడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని? ఆ రోజు మాట్లాడా మీటింగ్లో? దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి ఏంటిది? మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మీకొక న్యాయం మాకొక న్యాయం కాదు. ఇంకా నిన్న మీరు మాట్లాడిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిపైన కానీ వాస్తవాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్కటి మేము అనవసరంగా మాట్లాడం. వాస్తవాలు ఉంటాయి. ఏమంటే వడ్డే కాలనీలో చంద్రకళ అనే అమ్మాయి ఇష్యూ మీరు మాట్లాడారు. అది జరిగిండేది వేరే. 2 కుటుంబాల మధ్య గొడవ. అది జరిగి సంవత్సరం పైన అయింది. అయినా కూడా కుటుంబాలకి మహిళలకు సంబంధించిన అంశాలు కాబట్టి మేము ఎక్కడ దాన్ని బయట ప్రస్తావించలేదు. నువ్వు మాట్లాడినా మేము గౌరవిస్తున్నాం. విలువలతో రాజకీయం చేస్తున్నాం. నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేసి ఒక్కసారిగా ఆ కుటుంబాలని, ఆ వార్డులో ఉన్న ప్రజల్ని మీడియా ముందుకు తెస్తే తలదించుకుంటావు రంగయ్య గారు. మీరు జరిగింది కానీ మానవతా దృక్పథంతో ఆ వార్డులో వడ్డే కాలనీలో చంద్రకళకు సంబంధించిన కుల పెద్దలు, వాళ్ళ బంధువులు అందరూ కూర్చొని అమ్మాయి సరే మంచి చెడ్డ జరిగిపోయింది, ఆవేశంలో చేసుకోేది ఏదో తాగిందని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ రోజు 3.5 లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చారు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి. ఇది వాస్తవం కాదా? కనుక్కోండి. వాస్తవం కాదా? ఒకవేళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వీడియోలు ఫోటోలు అవి కాదు తీసుకునేది. అమ్మాయికి డబ్బులు చేరలేదా? కుటుంబ సభ్యులను అడగండి. చేరలేదంటే ధర్మస్థలంకి వస్తావా, కాణిపాకంకి వస్తారా? లేదంటే అదే టీ సర్కిల్లోనే మొత్తం ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వీళ్ళు మొత్తం పాలు బిందులు పెట్టుకుని వాళ్ళు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3.5 లక్షల రూపాయలు అమ్మాయి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వడ్డే కాలనీకి సంబంధించి వాళ్ళందరూ సమస్యలో జరిగింది. అయినా మేము ఎక్కడా బయటకు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు ఇష్యూ కానీ ఎందుకు బయటకు వచ్చింది? నువ్వు ఎవరో ఎన్ఆర్ఐలని తీసుకొని వచ్చి 2,20,000 రూపాయలు ఇచ్చినావు. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇప్పుడు వచ్చావు. నువ్వు సంఘటన జరిగినాక 10-15 రోజుల లోపలే ఆడవాళ్ళు గొడవలో ఆ ఇష్యూ జరిగితే వాళ్ళు కానీ బేల్దార్ పని చేసుకుంటుండే వాళ్ళు అంతా కూలి పని చేసుకునే వాళ్ళే. ఎవరు వాడు ఉన్న డబ్బున్న వాళ్ళు కాదు. అయినా కూడా అప్పో సప్పో చేసి ప్రాణం నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు 3.5 లక్షల రూపాయలు ఇచ్చారు. నువ్వు వచ్చి 2,20,000 రూపాయలు ఇచ్చి రాజకీయం చేస్తావా? ఇంత నీచమైన బుద్ధి నీకు? ఇంత నీచంగా దిగజారుతాం అనేసి మేమైతే అనుకోలేదు. వాల్మీకి సామాజిక వర్గంలో ఇంత నీచమైన వ్యక్తి ఉన్నాడా అనేసి మేమైతే ఊహించలేదు. వీలైతే సాయం చేయి. కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సర్దు చెప్పు. అంతేగాని నీ స్వలాభం కోసం కుటుంబాన్ని బజారు కీడ్చి వాళ్ళని ఇంకా మానసికంగా వేధించవద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గారు కులాలకు మతాలకు అందరికీ నేనంటా అనేది ఆ కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ చేరదీస్తున్నాడే. ఏ ఒక్క సామాజిక వర్గానికి కాదే, అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తేనే తను ఎమ్మెల్యేగా అయినాడనేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు. నేను నిన్న ఆయన గమనించినది ఏమంటే వాల్మీకులందరూ కలిసి గొంచుగాడు ఓట్లేసినాడు, మా సామాజిక వర్గమే దాడులు జరుగుతున్నాయని. నాకు చిన్న అనుమానం వస్తుంది. వాల్మీకులందరూ కలిసి టీడీపీకి ఓట్లేసినారనే నీ కక్ష సాధింపు? దానికైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ అసూయ అక్కసు వెలగక్కుతున్నావు నువ్వు వాల్మీకుల పైన. నీ మాటల్లోనే అర్థమవుతుంది అది. అంటే నీకు ఓట్లు వేయలేదనే? నీకు ఓట్లు వేయకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. పొరపాటున నీకు ఓట్లు వేసింటే మా పరిస్థితి ఊహించుకుంటేనే ఆచమ్యగోచరంగా ఉంది మాకు పరిస్థితి. కాబట్టి కళ్యాణదుర్గంలో గతంలో లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు. గతంలో రాబందులు అంటే ఎలా ఉండేటివో మనం చూసాం. కానీ ఈరోజు రాబందుల రాజకీయ రంగయ్య చేస్తున్న శివ రాజకీయాలు కానీ మనం చూస్తున్నాము ఈరోజు. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాస్తవాలు తెలుసుకోండి. కళ్యాణదుర్గంలో గతంలో ఏ విధంగా ఉండింది 5 సంవత్సరాల కింద, గత ఎలక్షన్స్కి ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఇవన్నీ ఓర్చుకోలేని వాళ్ళు ఏ విధంగా శివ రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి ఈ ఒక్క సంఘటన చాలదా నిదర్శనం అనేసి ఈ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, కళ్యాణదుర్గం సురేంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆయన ఎంత బాగా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కానీ అంత అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా బీటీపీకి అన్నిటికన్నా ముఖ్యంగా బీటీపీకి నీళ్లు వస్తాయి. 114 చెరువులకి నీళ్లు వస్తాయి. కాబట్టి
ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఏదో విధంగా అడ్డగించాలని చూస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇక నుంచి ప్రతి విషయం పైన కూలంకుషంగా ఏదైనా సరే జరిగినప్పుడు రంగయ్య మాట్లాడే ప్రతి మాటకి ఆధారాలతో సహా ఎవిడెన్స్తో పాటు నేనే మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.